హలో అండి, నేను డాక్టర్ నైని, కన్సల్టెంట్ ఎట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో గర్భిణీ స్త్రీలు చివరి 3 నెలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో గర్భిణీ స్త్రీలో ముఖ్యంగా వాళ్ళ జర్నీ అనేది, అంటే వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ, ట్రీట్మెంట్తో కన్సీవ్ అయినా కానీ, వాళ్ళ త్రూ అవుట్ ద జర్నీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రతి నెలలో మార్పులు అనేటివి జరుగుతూనే ఉంటాయి. సో మనం ఈ వీడియోలో ముఖ్యంగా చివరి 3 నెలల్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి, ఆహార నియమాలు ఎలా పాటించాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయొచ్చు, నార్మల్ డెలివరీ కావాలి అని అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో చివరి 3 నెలలు అని అంటే లాస్ట్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ అంటే 28 వారాల నుంచి 40 వారాలు, లేదంటే డెలివరీ అయ్యే వరకు ఉన్న పీరియడ్ని మనం థర్డ్ ట్రైమిస్టర్ అంటాం అనమాట. సో 28 వారాల నుండి ఎలాంటి చేంజెస్ అవుతాయి అంటే, మేజర్గా ఏంటంటే అబ్డమిన్ అంటే పొట్ట అనేది ఎక్కువ పెరగడం జరుగుతుంది. ఎందువల్ల అంటే బేబీ వెయిట్ అనేది చాలా ఎక్కువగా గ్రోత్ ఉంటుంది అనమాట ఈ చివరి 3 నెలల్లో. అప్పటి వరకు 1 kg 1.5 kg లోపల ఉన్న బేబీ సడన్గా ఈ లాస్ట్ 3 monthsలో ఆల్మోస్ట్ 2.5 to 3 kg వరకు రీచ్ అవుతుంది అన్నట్టు. సో ఎవ్రీ వీక్ బేబీ వెయిట్ పెరుగుతూనే ఉంటుందన్నమాట. సో ఈ బేబీ వెయిట్ పెరగడం వల్ల ఏమవుతుందంటే అబ్డమిన్ అనేది ఎక్కువ పెరగడం ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని చిన్న సిమ్టమ్స్ ఏంటంటే బ్యాక్ పెయిన్ రావడము, పొట్టల నొప్పి రావడము, ఈజీగా అలసిపోవటము, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఉండొచ్చు. సో ఈ చివరి 3 నెలల్లో ముఖ్యంగా మీ డాక్టర్ మీకు ఏంటంటే విజిట్స్ కూడా, అంటే ఫ్రీక్వెంట్ విజిట్స్, అంతకుముందు మీకు నెలకి ఒకసారి రమ్మని చెప్తుంటారు, కానీ ఈ 28 weeks రాగానే ఏంటంటే ఫ్రీక్వెంట్గా, అంటే ఎవ్రీ 15 daysకి హాస్పిటల్కి రావాలి అని చెప్తుంటారు. ఇంకా 36 weeks అంటే 9th month పడగానే ఏంటంటే వారానికి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. అలాగే బేబీ మూమెంట్స్ గమనించుకోవాలి అని చెప్తుంటారు తప్పనిసరిగా. ఎందుకంటే ఈ బేబీ మూమెంట్స్ అనేవి కూడా మీకు ఇప్పుడు సెకండ్ ట్రైమిస్టర్లో చాలా ఎక్కువగా తెలుస్తుంటాయి. ఎందుకంటే బేబీ చిన్నగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మూమెంట్స్ ఉంటాయి. కానీ యాజ్ అబ్డమిన్ పెరిగినా కొద్దీ ఏమవుతుందంటే లోపల ఉమ్మనీరు తగ్గిపోతుంటుంది, తర్వాత బేబీ సైజ్ పెరుగుతుంది. దీనివల్ల మూమెంట్స్ అనేవి ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా బేబీ మూమెంట్స్ అనేది ఇప్పటి నుంచి గమనించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అంటే ఎన్ని మూమెంట్స్ ఉండాలి, రోజుకి ఎన్నిసార్లు కదలాలి అని అడుగుతుంటారు. సో యూజువల్గా ఏంటంటే ఈ బేబీ మూమెంట్స్ గమనించుకోవడానికి మనం అంటే ఒక రోజు మొత్తంలో గమనిస్తే అట్లీస్ట్ ఒక 10 మూమెంట్స్ అన్నా ఉండాలి అని చెప్తాం. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవడం, గమనించుకోవడం ఇబ్బంది అవుతుంది అని అంటే అట్లీస్ట్ 3 times, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత, లేదంటే మధ్యాహ్నం తిన్న తర్వాత, నైట్ తిన్న తర్వాత ఒక 1 hour మీరు ఒక రెస్టింగ్ పొజిషన్లో అంటే పడుకొని అలా మీరు కౌంట్ చేసుకొని ఉంటే అట్లా 1 hourలో అట్లీస్ట్ ఒక 3 మూమెంట్స్ అన్నా మనకి ఉండాలన్నమాట. లేదంటే మీరు మూమెంట్ కౌంటింగ్ ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు ఫ్రీగా ఉన్నారు, ఏ పని చేయట్లేదు అనుకున్నప్పుడు మీరు మూమెంట్ కౌంటింగ్ అనేది స్టార్ట్ చేసి ఒక ఫస్ట్ మూమెంట్ నుంచి 10 మూమెంట్స్ వచ్చే వరకు మీకు ఎంత టైం పడుతుంది అనేది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో కొంతమందికి అది 2 hours టెన్ మూమెంట్స్ రావచ్చు, అట్లీస్ట్ 3 hours మ్యాక్సిమం చాలా మందికి ఈ 10 మూమెంట్స్ అనేవి తెలుస్తుంటాయి అనమాట. సో ఈ మూమెంట్స్ అనేవి ఎన్నో రకాలుగా ఉండొచ్చు. అంటే కిక్కింగ్ మూమెంట్స్ కానీ, తర్వాత కొన్నిసార్లు జస్ట్ మనకి ఫుల్గా తిరిగినట్టు తెలియకుండా డిఫరెంట్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అది అర్థమవుతుంటుంది అనమాట. సో మీ ప్యాటర్న్ అనేది మీకు రోజు ఎలా ఉంటుంది అనేది గమనించుకొని ఆ ప్యాటర్న్కి డిఫరెంట్గా ఏమాత్రం అనిపించినా, లేదంటే తక్కువ మూమెంట్స్ అనిపించినా, మూమెంట్స్ తెలియకపోయినా కానీ వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలన్నమాట. అండ్ ఈ చివరి 3 నెలల్లో మీకు ఇంపార్టెంట్గా ఏంటంటే కొన్ని పరీక్షలు ఉంటాయి. మళ్ళీ మీ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలాగున్నాయి, తర్వాత బేబీ గ్రోత్ స్కాన్ అనేది ఉంటుందన్నమాట. బేబీకి వెయిట్ అనేది కరెక్ట్గా ఉందా, ఉమ్మనీరు కరెక్ట్గా ఉందా, తర్వాత మావి అనేది ఎక్కడ ఇటు కిందికి ఉందా, పైకి ఉందా, తర్వాత బేబీ వెయిట్ ఎట్లా ఉంది, ఇవన్నీ బేబీకి రక్తం సరఫరా ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా ఈ స్కాన్లో గమనిస్తుంటారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే షుగర్కి సంబంధించిన టెస్ట్ కూడా ఇంతకుముందు మీకు చేయనట్టయితే మళ్ళీ ఇది చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి కొన్ని టెస్టులు, స్కానింగ్ అనేది అవసరం పడుతుంది. సో అలాగే ఈ సమయంలో మీకు మీ డాక్టర్ కొన్ని వార్నింగ్ సైన్స్, సిమ్టమ్స్ కూడా చెప్తుంటారు. ఎందుకంటే ఈ చివరి 3 నెలల్లో చాలా ప్రెగ్నెంట్ ఉమెన్కి బీపీ పెరిగే అవకాశాలు, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే, అంటే షుగర్ రావడం, ఇలాంటివి కొన్ని కామన్గా అబ్జర్వ్ చేస్తుంటాం అనమాట. సో అందుకని దీనికి సంబంధించిన సిమ్టమ్స్ అన్ని కూడా మీ డాక్టర్ చెప్తుంటారు. సో ఇలా వార్నింగ్ సిమ్టమ్స్ సైన్స్ అంటే రెడ్ ఫ్లాగ్ సైన్స్ అని అంటారు. ఇవేంటి అంటే
సడన్గా పెయిన్ అబ్డమిన్ ఎక్కువగా తీవ్రంగా రావడము, బ్లీడింగ్ అవ్వడము, లేదంటే మీకు వాటర్ లీక్ అవ్వడం అంటే ఉమ్మనీరు అనేది లీక్ అయిపోవడము, లేదంటే ఈ చివరి 3 నెలల్లో మామూలుగా మైల్డ్ అబ్డామినల్ క్రాంప్స్ రావడం అనేది కామన్. కానీ అదే పనిగా కడుపు నొప్పి అదే పనిగా ఉండి ఫ్రీక్వెంట్గా కంట్రాక్షన్స్ వస్తున్నాయి, బ్యాక్ పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది, రెస్ట్ తీసుకున్నా తగ్గడం లేదు అని అంటే వెంటనే అలర్ట్ అవ్వాలి. అదేవిధంగా తర్వాత మూమెంట్స్ అనేవి అస్సలు తెలియకపోయినా కానీ, మూమెంట్స్ ఆగిపోయినా కానీ, ఇంకొంతమందిలో సివియర్ హెడ్ఏక్, కాళ్ళు శరీరం అంతా వాపు రావడము, తర్వాత ఆయాసము, దమ్ము, మొస రావడము, ఇలాంటి పెయిన్ అప్పర్ అబ్డామిన్ ఇలాంటివన్నీ ఉన్నా కూడా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలన్నమాట. ఎందుకంటే ఇలా మనకి సడన్గా కాళ్ళు ఒళ్ళంతా వాపు రావడము, తర్వాత హెడ్ఏక్, విజువల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా మనకి బీపీ పెరుగుతున్న లక్షణాలు అనమాట. సో ఇలాంటి వార్నింగ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో ఇంకొకటి ఏంటంటే డెలివరీ గురించి కూడా చాలా మందికి స్ట్రెస్, టెన్షన్ ఉంటుందన్నమాట. అండ్ ఈ టైంలో కొంచెం ఇండైజెషన్ అనేది కూడా ఫ్రీక్వెంట్గా ఉంటుంది. ఎందుకంటే అబ్డమిన్ పెరగడం వల్ల మనకి డిస్కంఫర్ట్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సో స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవడము, ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం, కాల్షియం ఎక్కువగా ఉన్న ఫుడ్, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ వీటితో పాటుగా మీరు రెగ్యులర్గా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, అలాగే స్క్వాటింగ్ లేదంటే బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ ఇలాంటివన్నీ కూడా చేయడం బెటర్. బికాస్ ఇవన్నీ కూడా నార్మల్ డెలివరీ కావడానికి హెల్ప్ అవుతాయి. కానీ ఈ ఎక్సర్సైజెస్ అన్నీ మీరు చేయొచ్చా చేయకూడదా అనేది కూడా మీరు డాక్టర్తో డిస్కస్ చేయాలి. ఎందుకంటే కొన్ని రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, అంటే ఇప్పుడు కొంతమందికి మావి కిందికి ఉంటుంది, లేకపోతే ట్విన్స్ ఉంటారు, లేదంటే ప్రీవియస్గా అబార్షన్స్ అయి ఉంటాయి. కొన్ని రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు ఇలాంటి ఎక్సర్సైజెస్ అనేవి చేయకూడదు అనమాట. సో మీ విషయంలో ఎలాంటివి చేయొచ్చు, ఎలాంటివి చేయకూడదు అనేవన్నీ కూడా మీరు డాక్టర్తో డిస్కస్ చేసి ఇవన్నీ మీ సందేహాలన్నీ అడిగి తెలుసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ.